పేరెత్తితేనే మీలో ఒక వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఏ అంశం అయినా సరే, అది సినిమా వచ్చినా, అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా, ఆ పేరే మీకు నామస్మరణం అయిపోయింది. అంటే పేరెంట్స్ కంట, కుటుంబ సభ్యుల కంట ఎక్కువగా పవన్ కళ్యాణ్ని ప్రేమించే అభిమానులు ఉండడం అన్నది మీ అదృష్టం కాదు, ఆయన అదృష్టం వాస్తవంగా చెప్పాలంటే. ఇక మా రవి విషయం చెప్పాలంటే, రవిది నాది ఇప్పుడు జర్నీ కాదు. ఎప్పుడో నేను, అంటే చాలామందికి తెలియని విషయం, ఒక రిపోర్టర్గా ఉన్నప్పుడు రవి నా కెమెరామెన్. అప్పుడు ఇద్దరం కూడా యువకులవి, కొత్తగా వచ్చిన వాళ్ళమే. సో అప్పటి నుంచి కూడా నేను అసలు ఊహించలేదు, ఏంటి ఈ మా రవి ఈ రకంగా పాటలు రాస్తాడా, ఇంత టాలెంట్ ఉన్నదని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. గతంలో కూడా ఒక పాట మన 99 నుంచే అది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాట కూడా నేను విన్నాను, చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే పబ్లిక్ కాల్స్ కూడా మా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం విన్నాం. ముందుగా జగదీష్ గారి వెర్షన్ తీసుకుందాం. జగదీష్ గారు ఏంటి అసలు ఎన్నికల సమయంలో వచ్చి సర్వీస్ చేయడమో, లేకపోతే ఓట్ బ్యాంక్ పెంచడమో, ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అభిమానులందరూ. మీరు పాటతో ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? అసలు ఎప్పుడు, ఏ సందర్భంలో ఈ పాట పుట్టింది? థ్యాంక్స్ అండి వర్మ గారు. ఈ పాట మెయిన్గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేది మెయిన్గా ఏంటంటే ఆయన భావజాలం అండి. ఆయన గురించి ఒకసారి కనెక్ట్ అయితే, ఆయన మాటలు కనెక్ట్ అయితే అర్థమైపోతుంది ఆయన ఏం టైప్ ఆఫ్ మనిషి అనేది. ఒకసారి అది కనెక్షన్ అయిన తర్వాత అది కష్టం, అది బ్రేక్ అవడం కష్టం. సో ఈ పాట వరకు వస్తే, మనము ఈ ఎన్నికల సందర్భంలోని రేవంత్ రెడ్డి గారి పాట ఒకటి వచ్చిందండి. అది మాకు ఒక విధంగా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అది అసలు మామూలు కాదు, మా ధూమ్ ధామ్ రేపేస్తున్నది ఆ సాంగ్. ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో వస్తుంది. యా, సో ఆ పాట విన్న తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా బాగా రాయొచ్చు, అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బాగా రాయొచ్చు. ఎందుకంటే రవి గారు ఇంత ముందు రాసిన పాటలు ఆయన గురించి దండకమని రకరకాలు రాస్తున్నారు, బట్ ఇందులో కూడా చాలా కంటెంట్ రాశారు. ఆ కంటెంట్ లోంచి మేము కొంచెం తీసుకొని ఈ పాటలో పెట్టుకున్నాం. సో అది ఇన్స్పిరేషన్. అండ్ మోర్ దెన్ దట్, మన జన సైనికుల సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సెల్ఫ్లెస్నెస్ అండ్ ఫియర్లెస్ నేచర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, అది ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాము, ఆయనకి డెడికేట్ చేశాము కూడా. సో ఎప్పుడు అనుకున్నారండి అసలు ఈ రకంగా చేయాలంటే? రేవంత్ రెడ్డి గారు ఆ పాట హిట్ అయిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత, ఇలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పాట రాస్తే మా బాస్ కూడా ఆ శిఖరాలు అధిరోహిస్తారు అనే దీని ఆంతర్యం? అంతే అండి. అంటే మా ఉడతా భక్తి సాయం అంటే, యాజ్ ఎన్ఆర్ఐస్ కొంచెం ఇంటలెక్చువల్ గా కొంచెం రెస్పెక్ట్ అది ఉంటుంది కూడా ఓవర్ ద జన సైనికులు, లోకల్ జన సైనిక కేడర్స్ కానీ అంతా. సో మా నుంచి వాళ్ళకి కొంచెం గుండె ధైర్యం ఇవ్వాలని, వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని, సో అది దానివల్ల మేము స్టార్ట్ చేసామంటే, ఒక నెల క్రితమే ఇది అనుకున్నాం పాట. కొంచెం ఇక్కడ కోఆర్డినేషన్ లో తర్జన పడింది, త్వరగా చేసేద్దాం. రవి గారు బాగా ఫాస్ట్ గా చేయాలనుకుంటారు, బట్ ఫైనలీ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ వీఆర్ హ్యాపీ టు డెడికేట్ ద సాంగ్ అండ్ రిలీజింగ్ విత్ యువర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. ఓకే, శ్రీకాంత్ గారు సార్, ఏంటి మీ పాత్ర ఏంటి ఈ పాటలో? సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 99 యాజమాన్యానికి, మీకు వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. సో నా వంతు పాత్ర ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద జగదీష్ గారి కాన్సెప్ట్ బేస్ చేసుకొని సో దానికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ నేను ఇస్తూ ఉన్నానండి. అట్ ది సేమ్ టైం మెయిన్ ఇక్కడ మేము ఆలోచించింది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పార్టీని నిలబెట్టుకుని, ఈ ప్రాసెస్లో ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తూ, పోరాడుతూ, ప్రశ్నిస్తూ, ఈ 10 సంవత్సరాలు ఆయన చాలా ఇబ్బందులు పడుతూ పార్టీ నిలబెట్టారండి. సో ఇదంతా కూడా మనం ఈ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రజలకి ఇది ఎలా చేరువ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి బిహైండ్ దిస్ సాంగ్. సో దానికి ఈ కాన్సెప్ట్ జగదీష్ గారు బిల్డ్ చేసిన కాన్సెప్ట్, రావి గారు రాసిన ఈ చరణాలు, పాటలు, ఈ పాటలోని చరణాలు ఇవన్నీ కూడా తోడయ్యాయి. సో ఇది మేము పాట రూపంగా చెప్పాలి అనుకుని, మీరు ఆ విజువల్స్ చూసినా కూడా పాటకు అర్థవంతంగా ఆ విజువల్స్, ఆయన పోరాటని, ఆయన ఫేస్ చేసినవి, ఆయన అడ్రస్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా మేము చూపించి ఈ పాటను మేము చేయడం జరిగిందండి. సో నా వంతు పాత్రగా జగదీష్ గారికి ఇన్పుట్స్ ఇవ్వటం, దానికి సంబంధించి ఏదన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వటం, అది జరిగిందండి. అంటే ఎన్ని రోజులు శ్రీకాంత్ గారు, ఎన్ని రోజులు పట్టింది ఈ పాట బయటికి రావడానికి? ఇంచుమించు ఆల్మోస్ట్ 1.5 నెలలు పట్టిందండి. మేము అనుకున్నప్పటి నుంచి ఈ అవుట్పుట్ రావడానికి
ఆల్మోస్ట్ నెలన్నర పట్టింది. ఇంకా ముందే తీసుకురావాలి అని అనుకున్నాం కానీ ఈ ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, మా ఎన్ఆర్ఐ ఇక్కడ జన సైనికుల ద్వారా కూడా కొంచెం ఫీడ్బ్యాక్ రావడం, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడం, ఇలా జరుగుతూ ఆల్మోస్ట్ నెలన్నర పట్టింది. బట్ ఫాస్ట్గా చేసినట్టేనండి. ఎందుకంటే ఈ చేంజెస్ కూడా మేము ఎప్పుడు చెప్పగానే అప్పుడు మా టీం రావి గారు కానీ, లేదంటే మన మ్యూజిక్ డైరెక్టర్ జానకిరావు గారు కానీ, లేదంటే మిగతా ఎడిటర్స్ కానీ ఈ పాటకు సంబంధించి వాళ్ళు కూడా చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ఎప్పటికప్పుడు వర్షన్స్ ఇవ్వడం, మళ్ళీ ఇక్కడ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడం, ఇలా జరిగిందండి. సో ఓవరాల్గా అయితే ఈ అవుట్పుట్ తోటి మేము చాలా హ్యాపీ. ఎంటైర్ ఇక్కడ బే ఏరియా జన సైనికులు సాయంతో, జగదీష్ గారి కాన్సెప్ట్ తోటి, మా టీం తోటి ఈ పాట చేయడం జరిగిందండి. సో మొత్తం ఎంతమంది అండి, ఎంతమంది టీం ఇందులో పార్టిసిపేట్ చేశారు? ఆన్ స్క్రీన్ పాట రచన దగ్గర నుంచి, లేకపోతే వెనక బ్యాక్ సపోర్ట్ దగ్గర నుంచి టోటల్ టీం? సో జగదీష్ గారు మెయిన్ ఫ్రంట్ ఉండి, ఇప్పుడు అక్కడున్న మన రావి గారితో కానీ, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్తో కానీ, పర్టికులర్ ఎడిటర్స్తో కానీ ఎక్కువ ఆయన ఫ్రంట్ ఉండి అదంతా ఆయన చూసుకున్నారండి. ఇక్కడ బే ఏరియాకి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇన్పుట్స్ ఇవ్వడం, అవన్నీ కూడా నేను ఇంకొంతమంది జన సైనికులు ఉన్నారండి, తులసి గారని, వీళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఇన్పుట్స్ ఇస్తూ వచ్చారండి. రైట్, ఓకే. ఇక రవి దగ్గరికి వెళ్దాం. రవి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ బ్లెస్సింగ్స్ అప్పుడు ఇచ్చారు, ఈ తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు ఇలాగ ఈ సాంగ్తో వచ్చాము ముందుకి. నువ్వు ఎప్పుడు విషయం ఉన్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు రవి, ఇంకంతే. మనలో విషయం ఉంటే ఖచ్చితంగా బాగుంటాం, నేనైనా నువ్వైనా. రైట్, ఏంటి అసలు మళ్ళీ రెండో పాట ఏంటి? లాస్ట్ టైం ఒక పాట చేసాం, ఈ పాట నీది కూడా రేవంత్ రెడ్డి గారు ఆ ఇన్స్పిరేషన్ తీసుకుండి ఆ పాట ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాంటిది ఒకటి ఇద్దామన్నా, లేకపోతే వేరే ఆలోచనలు ఉన్నాయా? అసలు ఎప్పుడు మొదలైంది ఇది? యాక్చువల్గా ఏంటంటే సార్, మన దండగం సాంగ్ వీళ్ళు చూసి ఎన్ఆర్ఐ కనెక్ట్ అయ్యారు సార్. మన సాంగ్ ఎప్పుడైతే చూసాక దానికి కనెక్ట్ అయ్యారు. మధ్యలో ఈ జగదీష్ గారు మనకి రేవంత్ రెడ్డి సాంగ్ కూడా కావాలంటే మెయిన్ ముఖ్యంగా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. కిరణ్ గారు, ఆయన కూడా ఎన్ఆర్ఐ, కిరణ్ గారు, ఆయన పవన్ గారు సపోర్ట్ చేశారు, కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాము. అలాగే అక్కడ టీం జానకిరామ్ గారు సింగర్, వాళ్ళ టీం పవన్ గారు ఒకన్నారు, సాయి గారు ఒకన్నారు కీబోర్డ్ ప్లేయర్, వీళ్ళంతా కలిస్తే ఈ సాంగ్ అయింది. ఇది ఫస్ట్ వెర్షన్ కాదు సార్, ఇది 3 వెర్షన్లు. ఓకే, ఏదో చెప్తాను మీకు. అప్పుడు కూడా పవన్ గారి గురించి రాస్తుంటే పెన్ ఆగదు సార్, పేజీలు మారుతుంటే పెన్ ఆగదు. అలాగున్న ఇన్పుట్స్ మాకు ఎక్కువైపోయాయి. అంటే ఏం తీసి ఏది పెట్టాలి మాకు ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అందుకని 3 వెర్షన్స్ చేసాము. 3 వెర్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక సాంగ్ ఇచ్చేసా. తర్వాత ఆ వర్డ్స్ అన్ని మళ్ళీ నేను అల్లుకొని ఇంకొక సాంగ్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. వీళ్ళకి కూడా తెలియదు, ఎందుకంటే పదాలు నేను వృధా చేయలేను. ప్లస్ మేము రాసింది కూడా అబద్ధాలు అయితే సరే, ఇది భజనరా బాబు అని పక్కన పెట్టేసుకున్నాం, కానీ వాస్తవాలు ఉన్నాయి సార్ అందులో. మీరు ఇందులో ఫస్ట్ ఏ చరణంలో చూడండి సార్, జరిగిన వాస్తవాలని నేను కూడా రాసినవి కూడా పదాలు నా సొంత పదాలు ఏం వాడలేదండి. ఆయన స్పీచ్ లో వాడిన పదాలే, ఆయన స్పీచ్ లో వాడిన పదాలనే జాగ్రత్త అల్లడం నేర్చుకున్నాం మేము అంతే. మళ్ళీ ఒక మాలగా తయారు చేసి ఆ సాంగ్ ఆయన తోటలో పువ్వులు కోసి ఆయనకే మాల దండ కూర్చి ఇచ్చాం అంతే సార్ పవన్ గారు. దీనికి ఎన్ఆర్ఐ వాళ్ళు కొంచెం ఆసక్తి, వాళ్ళు నాకు వీళ్ళందరూ మెచ్చుకోవాల్సింది ఏంటంటే సార్, ఎన్ఐ వాళ్ళు ఈ బీచ్లు అందరికీ కూడా, మన ప్రజలకి కూడా తెలిసిన, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది కూడా ఏంటంటే సార్, ఎన్ఆర్ఐస్ బయట కామెంట్ పట్టించుకోవట్లేదు సార్. అది సార్ వీళ్ళందరూ నచ్చింది. బయట ఏ ఇష్యూస్ వచ్చినా, ఎలిగేషన్స్ వచ్చినా, కామెంట్స్ వచ్చినా, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఏం వచ్చినా సరే వీళ్ళకి నథింగ్. వీళ్ళ గోల్ ఏంటంటే పవన్ గారికి మనం ఏం చేస్తున్నాం, పవన్ గారికి ఏం చేయాలి. 20 సీట్లు ఇచ్చినప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారేమో, కానీ ఎన్ఆర్ఐ ఒకటే వ్యూహం ఆయనది, మన సేవకులు ఆయన మనం ఏమంటారు, ఆయన అధికారం బాధ్యతలు ఆయనకు అబ్జెక్ట్. ఆయన ఏ వేలో వెళ్తే మనకి ఎందుకు, 29 సీట్లతో కూడా కర్ణాటక, అదే మన పక్క రాష్ట్రాల్లో సీఎంలు అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ వీళ్ళ వ్యూ ఏంటంటే గుడ్డిగా ఈయన పవన్ కళ్యాణ్ గారు మనకు అటువైపు వే చూపించారు, మనం వెళ్ళిపోతాం అంతే. దానికి కావాల్సిన సపోర్ట్ ఏంటి, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు కావాల్సిన ఏమేమి కావాలో అన్నీ వాళ్ళు ఏర్పాటు చేసి ఒక టీం మనీ, దీంట్లో మళ్ళీ ఏదో మనీ డబ్బులేనే కాకుండా అందరిది ఒక వ్యూ అండి, అందరిది ఒకటే ఆశయం ఏంటి, పవన్ గారిని అధికారంలో కూర్చోబెట్టాలి, ఆయన ఆ స్థాయిలో చూడాలి. ఒక శిఖరం దిగిరి వచ్చారు, మరో శిఖరంలో తీసుకెళ్లాలనేది వీళ్ళ తాపత్రయం అనమాట. మీకు ఎన్ఆర్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సార్, మనకి 24 hours లో మన డేట్, ఇప్పుడు వాళ్ళకి నైట్, మీరు ఏ టైం మెసేజ్ పెట్టండి 5 minutes లో రెస్పాన్స్ వస్తుంది. అవునవును, నాకు చాలా మంది పరిచయం ఉన్నారు ఈ టీం అంతా. అదే సార్, అది తెలియదండి అది నిజంగా.
ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో మెసేజ్ పెట్టండి 10 minutes రియాక్షన్ వస్తుంది అనమాట. అంటే వీళ్ళు పడుకుంటున్నారా లేకపోతే సూర్యుడితో కలిసి పనిచేస్తారని నాకు ఒక డౌట్. ఇది పవన్ కళ్యాణ్ గారి అదృష్టం రవి, ఇది పవన్ కళ్యాణ్ గారి అదృష్టం. ఆయన ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. ఇలాంటి సేవకులు, ఇలాంటి సైనికులు, ఇలాంటి వీర మహిళలు ఏది ఆశించకుండా చేయడం అనేది చాలా అరుదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక విషయం చెప్తాను సార్. దండకు రాసి మీ దగ్గర నుంచి నేను వెళ్ళిన తర్వాత కాల్ వచ్చిన తర్వాత నేను కలిశాను. మీరు నమ్మరు, నేను వెళ్ళిన తర్వాత బయోడేటా మొత్తం ఆయన దగ్గర ఉందండి. నేను ఎక్కడ పని చేశాను, ఎందుకు బయటకు వచ్చేసావు అంటే, ఎందుకు ఎన్ని చెప్తాను ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుందని కాదండి. ఆయనకి అభిమానంగా నచ్చితే వాళ్ళ లోతుల్ని తెలుసుకుంటారు, వాళ్ళ కష్టాలని తెలుసుకుంటారు. నా కళ్ళలో కష్టాన్ని చూసాను, నేను నవ్వుతూనే ఉన్నా. నా కళ్ళ వెనకాల కష్టాన్ని కనిపెట్టారు. నేనేమి ఆశించుకుంటానే ఆయన ఇగో నీకు ఈ సపోర్ట్ నాది ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా వచ్చేసే నా దగ్గర దాంతో పడుకుని రాసిని పట్టుకెళ్ళి చూపించాము. మీకు ఇంకొక ఇక్కడ అద్భుతం అంటే యువత అందరికి చాలా మంది చెప్తున్నది ఏంటంటే సార్, సలహా ఇస్తుంది తీసుకోవడం చాలా మంది వాగుతున్నాడు కానీ కుక్కవాదాలు అనేది రాంగ్ అండి. నేను కొన్ని పాయింట్స్ ఇస్తే నేను ఎవరి సార్ కౌంట్ ఇస్కాగానే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో యాక్చువల్గా చూసుకుంటే నామకలతో చూసుకుంటే నేను ఇచ్చిన పాయింట్స్ లో 3 పాయింట్లు జనసేన మేనిఫెస్టోలో పెట్టారు సార్. అంత అవసరం ఆయనకి ఏంటి సార్? ఓకే, నేను రిలేషనా, నేను పాటించాలనా? నేను ఇచ్చిన ప్లస్ పబ్లిక్ గా చదివారు, యువశక్తి ప్రోగ్రామ్ లో చదివారు. ఇదిగో మీకు మీ నేల కుర్రోడు మీకు రాసిచ్చిన ఈ బాగున్నాయి నేను మేనిఫెస్టో పెడతాను అని చెప్పి వితిన్ 6 months లో మేనిఫెస్టోలో యాడ్ చేశారు సార్. ఇక్కడ నేనేదో చేసిన నాకు ఇస్తానని అనట్లేదండి. ఎవరు సలహా ఇచ్చినా అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఆయన తీసుకుంటుంది సార్. ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు కూడా మాకు ఎంత ఇదంటే ఆయన నన్ను చూసి ఆగేయారు అనమాట. నా గురించి గొప్పగా ఆయన చెప్పడం మొదలు పెట్టారంటే ఒకసారి ఆలోచించారు. నాకు ఆయన ఇచ్చేసిన అవసరం లేదు. కాబట్టి మీరు అన్నారు ఇందాక టాలెంట్ ఉంటే ఆయన గుర్తిస్తారు సార్. ఆయన చూపు, ఆయన కంటి చూపు పడిందంటే నువ్వు మర్చిపోతావేమో, ఆయన మాత్రం గుర్తుపెట్టుకుంటారు. నేను చూసింది అది. నాకు 20 minutes టైం ఇచ్చారు, పర్సనల్ గా మాట్లాడారు, నా ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకున్నారు. అంత అవసరం నిజంగా సాంగ్ రాసేమో విన్నారా, అయిపోయింది ఓకే. నీ సాంగ్ నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చూపించాను అయ్యా అంటే నాకు ఎలా ఏ లెవెల్లో ఉంటుంది ఒకసారి ఆలోచించాను. నా పాటని నాకు నచ్చిన ఆయన చూపించాను, చాలా బాగుందన్న. ఇంకొక విషయం సార్, అప్పటి వరకు నా టాలెంట్ ఏంటో నాకు తెలియదు. ఆ రోజు ఆయన పవన్ నా కళ్ళలో చూసి ఒక మాట చెప్పారు, నాతో వస్తావా అంటే నా చిత్తులో చివరి నిప్పుకని ఆరే వరకు మీతోనే ఉంటాను సార్ అని ఒక పదం వాడితే నేనేంటో నాకు చెప్పారు సార్ 2 లైన్లు, ఇది నువ్వు అని. ఆ రోజు నుంచి నాకు అర్థమయ్యింది, ఇది నేను. మీరు రిపోర్టింగ్ చేస్తారు, ఇప్పుడు డిబేట్స్ లో పాల్గొని చర్చను బాగా నడిపిస్తారు, బట్ మన టాలెంట్ ఏదో మనకు తెలియదు. కానీ అది ఆయన గమనించి చెప్పారు, ఇది నీలో ఉంది, దీన్ని నువ్వు కాపాడుకో అని. ఎందుకు ఎంత చెప్తున్నానంటే గొప్పగా పొగడ్డానికి కాదండి, వ్యక్తిని చూస్తే స్కాన్ చేసి చెప్పగలరు సార్. ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరికి మనసును అద్దుకోవాలి అని తెలిసింది. నాకు ఎప్పుడు లేదు సెకండ్ అడిగితే నాకు హగ్ కావాలి సార్ అంటే నీకు కాబట్టి ఎవరికిస్తున్నారు 100 ఎంత చదువు తీసుకున్నారంటే అంత ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడారంటే నిజంగా. అందుకే సార్ మీరు అన్నారు ఇందాక అదృష్టమని. ఆయనకి ఎందుకు ఎడిక్ట్ అయిపోతామంటే, వ్యసనంలాగా ఎందుకు అయిపోతుందంటే, ఎవరిదైనా ఫస్ట్ మనకి బ్లడ్ లో కలుస్తుంది సార్, ఏ ఫుడ్ తిన్నా ఏ లిక్విడ్ తీసుకున్నా సరే, కానీ ఈ నరాల్లో కలిసిపోతారు సార్, మన నరాల్లో ఇంకిపోతారు సార్. అది ఎంతున్నది పోదు. ఒక్కసారి అలవాటు అయితే, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా అలవాటు పడితే మాత్రం అది వ్యసనం కాదు, దానికి మించిందేనండి. వ్యసనానికి మరో పేరు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. అంత స్ట్రాంగ్ గా తీసుకుంటున్నారు, అంత కాన్ఫిడెంట్ గా ఎంత భరోసా ఇస్తారంటే ప్రతి నీలో అతనిలో అనుమానం, ఎవరికైనా పక్కన అనుమానం ఉంటే అబ్జర్వేషన్ లో పెడతారు సార్. నేను చూశాను, అబ్జర్వేషన్ లో పెడతారు ఆయన. ఎందుకంటే అప్పుడు అలాగే కొంతమంది దూరం అయినా సరే, కొంతమంది దగ్గర అయినప్పుడు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తున్నాను సార్, తంగిల శ్రీనివాస్ గురించి చెప్పారు 2 days బ్యాక్. 10 లక్షలతో వచ్చిన కుర్రోడు ఎదిగాడు అంటే ఆయన 17లో వచ్చారన్నారు, ఇప్పుడు దగ్గర 2024 అంటే ఇంచుమించు 7 సంవత్సరాల జర్నీ. ఏ రోజు తంగిల విజయ్ కుమార్ ఉదయ శ్రీనివాస్ గురించి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన పరోక్షంగా ప్రత్యేక ఏ ప్రయత్నించారు. కానీ నిన్న చెప్పారు చూసారండి, 10 లక్షల నుంచి 10,000 మందికి రోజు ఉపాధి ఇవ్వడానికి కూడా ఈ సందర్భాన్ని ఒక వేదికను చేసుకుని ఆయన వాల్యూ ఇచ్చే చూసారండి. అది సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తించడానికి గుర్తిస్తారు, టైం పడుతుంది. టైం పట్టే వరకు మనకే ఓపిక సహనం ఉండాలి, అప్పుడే జన సైనికులు అవుతుంది. మొన్న ఎవరో ఇలాగే లైవ్ పెట్టి ఎన్ఆర్ఐసి ఒక కార్యక్రమం పెట్టారు శివరాత్రికి. అందులో ఒక డౌట్ అడిగారు, సార్ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది అర్థం చేసుకోలేకపోతే అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేను ఒకటి చెప్పాను సార్, పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే నీ దగ్గర 2 క్వాలిఫికేషన్లు ఉండాలి. ఒకటి మానవత్వం ఉండాలి, 2 ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ 2 ఉన్నవాడే పవన్ కళ్యాణ్కి అర్థమవుతాడు సార్, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరికీ అర్థం అవ్వదు. పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే, 1 ఇంగిత జ్ఞానం లేకపోతే ఉండాలి, 2 మానవత్వం లేకపోతే. ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ అర్థం అవ్వాలంటే మాత్రం 2 క్వాలిఫికేషన్ లేనోడు అనేది నా ఒపీనియన్. దానికి మొన్న అది సార్
రవి నువ్వు మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది సార్. అసలు అంటే ఆయన మా గురించి రవి నేను కాదు, మా చెప్పాలనుకుంటే రవి ఎంత ఎదిగిపోయాడా, ఎంత అద్భుతంగా మాట్లాడగలడా. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది కంట, చాలా తక్కువ మంది నువ్వు తెలుసుంటావు. బట్ మన జర్నీ చాలా లాంగ్ జర్నీ. సార్ ఒక్కొక్కటి చెప్తాను సార్. ఇక్కడ ఇంకొకటి, ప్లీజ్. ఏ పాటను రాయడానికి మినిమం ఎవరికైనా 1 వీక్ పడుతుంది సార్. నాకు అదేమో తెలియదు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే 24 hours to 48 hours లో వచ్చేస్తుంది సార్. పెడితే పెన్న ఆగదు సార్. నేను అది ఛాలెంజ్ కూడా చేసి చెప్తున్నా. ఎందుకంటే నాకు ఆయన దగ్గర నుంచి ఆయన స్పీచ్ లో ఉన్న పదాలనే నేను క్యాచ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో వాడిని కూడా ఏ పదం కూడా కొత్త పదం లేదు, ఏమంటారు క్రియేట్ చేసిన వర్డ్స్ ఏమీ లేవు. ఆయన స్పీచ్ లో ఉన్న వర్డ్స్ నే పదాలనే జాగ్రత్తగా ఇక్కడ ఈ సందర్భాన్ని వాడాలి. అందులో మేము అబద్ధాలు అయితే రాయకుండా నిజాన్ని మేము జనాలకు తెలియాలి. చాలా మంది పోలీస్ గా చాలా మక్కువ మాట్లాడుతున్నారు. ప్యాకేజ్ సార్ అప్పుడు మాట్లాడు చాలా బాధగానే ఉంటుంది సార్. ఒకటిసారి ప్యాకేజీ అనుకుంటే మోడీ కన్నా నరేంద్ర మోదీ పిఎం గారు, ఆయనకు మించిన ప్యాకేజ్ ఎవరైనా ఇవ్వగలరా సార్? ఓన్లీ ఒక ఎగ్జాంపుల్, ఒక డౌట్ అండి, నేను నెగిటివ్ గా చెప్తున్నా. కేంద్ర మినిస్టర్ ఒక క్యాబినెట్ తీసుకొని ఒక్క ఫ్రాడ్ చేస్తే ఎన్ని వేల కోట్లు వస్తాయి సార్. సరే ప్యాకేజ్ తీసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకుని ప్యాలెస్ ఏమైనా కట్టుకున్నాడా సార్? వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ఎవడు, ఎందుకు నిజం మాట్లాడితే ఎవరికి సమాధానాలు బయటకు రావు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనకన్నా మంచోడు ఎదుట ఉంటే వాడి మీద బురద చల్లాలి ఫస్ట్. ఎందుకంటే వాడు మనిషి, మనం మనిషి, వాడు మనకన్నా గొప్పవాడు ఏంటంటే అహంభావం ఎక్కువైపోయింది సార్ జనాల్లో, నాయకుల్లో కూడా సార్. ఈ అహం ఉన్నంత వరకు ఇది అర్థం చేసుకున్న వాళ్ళంటే ఇప్పుడు చెప్తున్నాను సార్. యూత్ లాస్ట్ టైం వీళ్ళ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు, నా ఫ్యాన్స్ నాకు అన్యాయం చేశారు అనేసి. అయినా సరే ఎందుకు ఇంకా అదే యువతను నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు చెప్తే యువత ఉర్రెత్తిపోయి ఊగిపోతూ ఉన్నారు సార్. ఇప్పుడు వేస్తారు సార్ ఓట్లు గ్యారెంటీగా. ఒక్కొక్క యువత 2-3 చేత ఓట్లు వేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడిని అడిగి లాస్ట్ టైం ఓటు వేయలేక ఇప్పుడు ఏం చేస్తారు అంటే, లాస్ట్ టైం ఓటు వేయలేదు, ఇప్పుడు ఓటు వేయలేక ఇప్పుడు ఓటేస్తున్నాను, వడ్డీతో సహా 5 ఓట్లు నా వేయిస్తున్నాను రా అన్నాడు వాడు. నాకు అప్పుడే హ్యాపీ అనిపించింది అనమాట. అంటే యువత రెడీగా ఉన్నారు సార్. ఇంకా పథకాలకి ఎవరైనా మోసపోయి ఇదవుతారేమని యువత రెడీగా ఉన్నారు. ఇప్పుడు యువత నిజంగా ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన సహనాన్ని పరీక్షించారు. ఒక శిఖరం తన వంగి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నందుకు ప్రజలు ఇప్పుడు యూత్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది. యూత్లో ఇంతకు ముందుకున్నప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది కనుక ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎన్ని రాళ్ళు పడుతున్నా సరే ఎవ్రీథింగ్ యువత గమనిస్తున్నారండి. యువత గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. ఏం చేస్తున్నారు, ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఆలోచించారు. ఇంకొకటి సార్, యువతలో 20 సీట్లు 21 సీట్లు వచ్చాయి. మొన్న ఒక రామ్ గురించి చాలా మంది వెళ్ళిపోయారు ఉన్నారు కదా సార్. ఇది నేను ఒక రామాయణంలో ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను సార్. సుందరకాండలో ఆంజనేయుడు లంక దాటడానికి సిద్ధమైనప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అతి భయంకరమైన రాక్షసి సురస అనేది అడ్డుపడింది ఆంజనేయ స్వామి ఎంత బలవంతుడు, ఎంత ఇది ఉన్నాడో మనకు తెలుసు. ఓకే, అలాంటి వాడు తనను తాను తగ్గించుకొని, రాక్షసు తనను తాను తగ్గించుకొని ఆమె నోట్లో దూరి వెళ్ళిపోయాడు అనేది మన రామాయణంలో ఒక కారణం చెప్తుంది. ఎక్కడ కూడా నాకు అదే ఇలాగే నేను ఆలోచనలో పడినప్పుడు నాకు అదే రామాయణంగా గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి తగ్గించుకున్నాడు, తాను తగ్గించుకుని 20 సీట్లు కుదించుకొని ప్రజల కోసం లంక దాటాలి. అది కావాల్సింది ఇప్పుడు ఏంటంటే గమ్యం చేరాలి. అధికారం కాదు ఆయన కావాల్సింది. ప్రజల నష్టాల్లో ఉన్నారు, ప్రజల ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, ప్రజల కష్టంలో వాళ్ళ బాధలు తీర్చాలంటే ఏం తగ్గాలి, తగ్గితే పోయేది ఏమీ లేదు. ఆల్రెడీ అవమానం అనే దండ లాస్ట్ టైం ఫ్యాన్స్ చేసేసారు, ప్రజలు చేసేసారు. ఇప్పుడు అంతకు మించిన అవమానం ఇంకేముంటది కానీ ప్రజల కోసం నేను నిలబడ్డాను. 10 సంవత్సరాలు నేను ఆగాను. ఇప్పుడు నేను చెయ్యకపోతే ఇంకొక శకం ఒకసారి అవతరాలకు అవకాశం ఇచ్చే ప్రజలు అనేవాడు అంధకారం అనేది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుందని ఎన్ని దూరంలో ఆలోచించాడు కనుక నా వ్యూహం అంటున్నారు. వ్యూహం అనేది ఎవరికైనా అర్థమైపోతుంది, వ్యూహం అవ్వదు సార్. ఎవరికైనా అర్థమవుతుంది, వ్యూహం అవ్వదు. ఆ వ్యూహం ఆయనకు ఉంది, ఏ రోడ్లో చూస్తాం వెళ్తున్నారు కనుక. ఇలాంటివన్నీ మాకు బాధ అనిపించినా సరే మేము ఎందుకు ఇంకా వెంటే ఎందుకు నిలబడ్డామంటే, ఎందుకు ఆయన వెంటే ఉంటున్నామంటే మాకు క్లారిటీ కనిపిస్తుంది సార్. దోచుకున్న అడుగుతో ప్యాలెస్లైనా కట్టాలి, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ అయినా పెరగాలి. ప్రూఫ్స్ లేవు, బురదలు చల్లుతున్నారు కామన్. ఇది ప్రతి చరిత్రలో ప్రతి మంచివాడికి జరిగిన ప్రతి అవమానం ఎన్ని జరిగినాయి సార్. ఇవన్నీ ఇప్పుడు కాకపోయినా ఒక ఆఫ్టర్ మన 50 years తర్వాత పవన్ కళ్యాణ్ పుస్తకం పాఠ్యభాషలో పవన్ కళ్యాణ్ పేజ్ గ్యారెంటీగా ఉంటుంది. ఆ రోజు అందరికీ అర్థం అవుతుంది. కానీ ఇది కర్మ అంతే, ప్రజల కర్మ. అది అర్థం చేసుకోలేని కర్మ అంతే. ఇది మా అభిమానం సార్. అంతే. పవన్ కళ్యాణ్ ని పాట రూపంలోనే కాకుండా మాట రూపంలో కూడా మొత్తం అంతా చదివేసామట. రైట్, ఓకే. మరి మన అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మన పాటను కూడా రిలీజ్ చేద్దాము. పాటను చూసిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ పవన్ కళ్యాణ్ స్పెషల్ సాంగ్ ప్లీజ్. చాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ఉద్యమ సూర్యుడై పొడిచెను రా పవనన్న.
ఆపదొచ్చిన అన్నదాతకు సంజీవయ్యను పవనన్న, అసురులు కమ్మిన ఆడబిడ్డలకు ఆయుధమయ్యను మన అన్న. ఆపదొచ్చిన అన్నదాతకు సంజీవయ్యను పవనన్న, అసురులు కమ్మిన ఆడబిడ్డలకు ఆయుధమయ్యను మన అన్న. ఉక్కు పాదాల మక్కలు విరిచి గుంట నక్కలకు చుక్కలు చూపి ఉక్కు పోరాటం ఉప్పెన చేసి విశాఖ ఉక్కికి రక్షకుడయ్యను. పోరాటాలకి పురుడు పోసెను పవనన్న, ఉద్యమానికి ఊపిరి అయ్యను మన అన్న. పోరాటాలకి పురుడు పోసెను పవనన్న, ఉద్యమానికే ఊపిరి అయ్యను మన అన్న. జన చైతన్యాన్ని హోరెత్తించెను పవనన్న, జనులందరినీ ఐక్యం చేసెను మన అన్న. జన చైతన్యాన్ని హోరెత్తించెను పవనన్న, జనులందరినీ ఐక్యం చేసెను మన అన్న. ఆంధ్రుడి సత్తా నింగికెత్తెనే పవనన్న, జనం గుండెలో నిలిచిపోయేనే మన అన్న. జనం గుండెలో నిలిచిపోయేనే మన అన్న. కమ్మిన మత్స్యకారులకు కవచమయ్యను పవనన్న, ఆపదలున్న బలహీనులకు ఆపద్బాంధువు మన అన్న. మృత్యువు కమ్మిన మత్స్యకారులకు కవచమయ్యను పవనన్న, ఆపదలున్న బలహీనులకు ఆపద్బాంధువు మన అన్న. పాలక నాగుల కోరలు తుంచి కుట్రద్రోహుల పిలకలు తెంచి ప్రకృతి తల్లికి పిడికిలి అయ్యి కులమత భావం ఐక్యం చేసి కొండలు మింగిన అనకొండలకు పవనన్న, పాండ్రు వెప్పులై గుండెలు చీల్చెను మన అన్న. కొండలు మింగిన అనకొండలకు పవనన్న, పాండ్రు వెప్పులై గుండెలు చీల్చెను మన అన్న. సమాజదారులనేకం చేసెను పవనన్న, సమైక్యానికే ఆయువు పోసెను మన అన్న. సమాజదారులనేకం చేసెను పవనన్న, సమైక్యానికే ఆయువు పోసెను మన అన్న. ఆంధ్రుల ఆత్మ గౌరవంలో గర్వం నింపెను పవనన్న, తెలుగోడంటే తెగువని చాటెను మన అన్న. తెలుగోడంటే తెగువని చాటెను మన అన్న. తెలుగోడంటే తెగువని చాటెను మన అన్న. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ఉద్యమ సూర్యుడై పొడిచెను. రవి గ్రేట్. జగదీష్ గారు ఎన్నిసార్లు ఆలకించారు ఈ పాటని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మీకు, వర్మ గారు అండ్ టీవీ 99 టీవీ యాజమాన్యానికి. యూ ఆర్ ద ఫస్ట్ టు రిలీజ్ దిస్ సాంగ్ అండ్ మీకు బాగా నచ్చింది. అది నిజంగా ఈ పాట విన్న వాళ్ళందరికి కూడా కనెక్ట్ అవుతున్నారండి. ఫస్ట్ మెయిన్ థింగ్ అనుకున్నది పాట అన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సామాన్యుడికి, ఒక పల్లెటూరులో ఉన్న ఒక సామాన్యుడికి కూడా ఆయన వ్యక్తిత్వాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఈయన ఎందుకు సపోర్ట్ చేయాలి, ఈయన ఎందుకు నమ్మాలో చెప్పగలగాలి. అదే అండి మా ఇనిషియల్ కాన్సెప్ట్. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా దానికి రవి గారు ప్రాణం పెట్టారు. ఎస్పెషల్ ఆ గాండ్రు బెబ్బులయ్యే గానీ, ఆ ప్రకృతి తల్లికి పిడికిలయ్యి గానీ, ఆ పాటలు ఆ మాటలు కూడా గుండెలుగా హత్తుకునేటట్టుగా రాయగలిగారు. అలాగే మా జానకిరావు గారు సింగర్ ప్లస్ కంపోజర్, ఆయన కూడా ప్రాణం పెట్టారు. మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ పవన్ కళ్యాణ్ అంటే అభిమానించేవాళ్ళండి. ఎవరిని అడగండి అభిమానించేవాళ్ళు. అడిగి కొంచెం ఇంకా మేము చేస్తాం సార్, మాకు డబ్బులు కూడా అవసరం లేదు, మీరు ఎంత పర్లేదు మేము చేస్తాం అని ముందుకు వచ్చే టైప్ అండి. సో నాకేమనిపిస్తుంది అంటే చాలా సపోర్ట్ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి. ఆంధ్రప్రదేశ్లోని అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చేది ఈసారి పవన్ కళ్యాణ్ గారు. మాక్సిమం మెజారిటీ తోటి విన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సీట్లు అన్ని కలిపి మాక్సిమం మెజారిటీ ఆయనకి వస్తుంది. ఇది మాత్రం అది కాన్ఫిడెంట్ అండి. ఎందుకంటే మేము పిఠాపురంలో కానీ వేరే ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడేటప్పుడు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా, మాకు కొంచెం సర్వేస్ అయ్యి వస్తున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్న తర్వాత ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం అది మామూలే. సో కొంత వైసీపీ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే మా పార్టీ వీక్, మీకేమీ లేదు అంటూ ఉంటారు. బట్ దట్స్ దేర్ స్ట్రాటజీ. బట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ స్ట్రెంగ్త్. మన పార్టీ స్ట్రెంగ్త్ ఏంటో చాలా మందికి తెలుస్తలేదు. వీ గాట్ టు బి కాన్ఫిడెంట్, వీ గాట్ టు కీప్ మూవింగ్. అండ్ మనము ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం మెజారిటీతో గెలిపించామనుకోండి, మిగతా సీట్లు కూడా మనకి ఈసారి బాగా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను.
పర్సనల్ గా అయితే మా ఫాదర్ గానీ మా ఫ్యామిలీ గానీ తెలుగుదేశం పార్టీతో చాలా రోజులు ట్రావెల్ అయ్యారండి, ఇంక్లూడింగ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే. మెయిన్ థింగ్ అంటే భావజాలం అండి. ఆయన భావజాలం చూసి, ఎన్టీఆర్ గారి భావజాలం చూసి మా నాన్నగారు కదిలారు అండ్ హీ ట్రావెల్డ్ విత్ ద పార్టీ అండ్ ఐ ఆల్సో సపోర్టెడ్ ద పార్టీ. సో ఫ్యామిలీ రూట్స్ అంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అదే భావజాలం నాకు ఏమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారిలో అనిపించింది. ఇలాంటి నాయకుడు ముందుకొచ్చి నిలబడినప్పుడు మనలాంటి అట్లీస్ట్ కొంచెం తెలిసినవాడు, చదువుకున్నవాడు, కామన్ సెన్స్ ఉన్నవాడు, సమాజం అంటే కొంచెమైనా అవగాహన ఉన్నవాడు ఆయన గురించి నిలబడకపోతే ఇట్స్ ఎ లాస్ట్ ఆపర్చునిటీ అండ్ మనము సిగ్గుపడాలి ఒక విధంగా చెప్పాలంటే. అలాంటి ఆయన వచ్చినప్పుడు మనం నిలబడలేకపోతే, ఆయన అర్థం చేసుకోలేకపోతే అది దాట్స్ మై ఫీలింగ్. అందుకనే మనం ఏదో ఒకటి చేయాలి. ఎక్కడ దూరంగా ఉన్నాము బట్ ఏం చేయగలం, మన కాన్ఫిడెన్స్ ఎలాగ ఇవ్వగలం మనకి జనానికి, ఎలాగా అర్థం చేసుకుంటారు, ఎందుకు చేయాలి పవన్ కళ్యాణ్ గారికి అనేది మేము వ్యక్తపరిచామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఎక్కడండి? ఏదండి? ఏపీ అన్న మీది? అర్థం కాలేదండి. మీది ఏపీ అన్న, నేటివ్ ఎక్కడండి అంటున్నాను. అవునండి ఆంధ్రప్రదేశ్ అండి, మాది రాజమండ్రి. ఓకే, ఏంటి రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉంది? రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా, మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేస్తారు. ట్రూ అండి. ఐ థింక్ స్వీప్ అయితే అవుతుంది అనుకుంటున్నా అండి. మొత్తానికి ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలని దగ్గర తీసుకురావడం, ఆయన త్యాగాలు చేసి ఆయన తగ్గి 3 పార్టీలు దగ్గర తీసుకొచ్చారు. సో అదే ఆయన తొలి విజయం. సో అది ఎవరు కాదనలేదు, ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు బీజేపీ టీడీపీ కలుస్తాయని కూడా ఎవరు అనుకోలేదు. ఈ రెండింటిని దగ్గర తెచ్చి చేర్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ విన్ అని చెప్పాలి. నాట్ ఫస్ట్ విన్, ఇట్స్ ఫస్ట్ మేజర్ స్టెప్ టువర్డ్స్ గెటింగ్ ఎ గ్రేట్ గవర్నమెంట్స్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ సెకండ్ థింగ్ ఆఫ్ కోర్స్ మన ఈస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి, ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీనే జనరల్ గా మనకి అదే చెప్తుంది. ఈస్ట్ వెస్ట్ ఎవరు స్వీప్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒక నిమిషం అండి, హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, పబ్లిక్ కాలర్, బోస్ గారు. బోస్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్ అందరికి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నాయకుడు అండి. అతను చిత్తశుద్ధి గలవాడు, కష్టపడుతున్నాడు, అందరినీ పైకి తీసుకురావాలనే ఒక దృక్పథం గలవాడు. ఇటు తెలుగుదేశాన్ని ఇటు బీజేపీ వాళ్ళని ఐక్యం చేసి ఒక పార్టీ వాళ్ళని ఇంకా గెలవటానికి వీల్లేదని ఒక శపథం చేసి ఆ శపథాన్ని నెరవేర్చించుకుంటూ అహోరాత్రులు కష్టపడుతూ ప్రజలకి ఎంతో సేవ చేయాలనే ఆకాంక్షతో సొంత డబ్బుని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆయన పగలనుకోకుండా రాత్రి అనుకోకుండా విపరీతమైన కష్టపడుతున్నారు. అందులో సమస్య లేదు. మొన్న 10 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారు. అంతకితం కర్షకులకు బొచ్చు డబ్బు ఇచ్చారు. మానవతావాది అండి అతను. ఇతను ఆదర్శప్రాయుడు, యూత్ కి ఆదర్శప్రాయుడు. పొలిటికల్ లో అటువంటి మచ్చలేని నాయకుడు ఒక అతను ఉండడు. అతను ప్రజలకి శ్రేయస్సు కోరి పగలో రాత్రి కష్టపడి అంతా అర్థం చేసుకుని హెల్ప్ తీసుకుని ప్రజలకు ఎంతో మేలు చేయాలని ఆకాంక్ష గలవాడు. ఇవాళ పాట రిలీజ్ అయింది. ఆ పాటలోనే అనేక అర్థాలు వచ్చేసినాయి. అవి ప్రజల్లోకి వెళ్ళిపోయి అఖండమైన మెజారిటీతో గెలవటం తథ్యము, పెద్ద పొజిషన్ లో ఉండటం కూడా తథ్యం అండి. ఓకే, బోస్ గారు పాట విన్నారా మీరు పూర్తిగా? విన్నానండి. నాకు వచ్చిన కొద్ది ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. 100 సంవత్సరాలు నాకు 76 సంవత్సరాలు సార్. నాకు ఆయన్ని మనస్ఫూర్తిగా దీవించి దండం పెట్టాలని ఉన్నది. వీరు పడదో వెళ్ళలేక పెద్ద వయసు వాళ్ళు అయ్యాం కనుక పాటను చక్కగా విన్నాం. అద్భుతంగా ఉందండి. పాటను గురించి ఇంకొక ప్రశ్నే లేదు. మాటనే పాటగా కట్టారని కాదు, అవి ఉన్నవే ఇవన్నీ. చాలా చాలా నచ్చింది పాట. పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఫ్యాన్సే అనుకున్నాం. మీలాంటి వాళ్ళు కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారు, ఆశీర్వాదాలు అందిస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఆశీర్వాదం అంటే సమస్య కాదండి మాకు. ఆయన పేరు తలుచుకుంటే కళ్ళ నీళ్లు వరదలై కారిపోతున్నాయి సార్. 76 సంవత్సరాలు నేను ఒక సినిమా కూడా చూడను, కానీ ఆయన అంటే అమిత ప్రాణం. ఆయన ఒక మాటే శిలాశాసనం ఇవాళ రోజున. ఆయన కల్పిత కథలు చెప్పటం, సినిమాలు తీస్తే తీయొచ్చు, ఆయన ఫేమ్ ఇతర దేశాల్లో అనేక రకాలుగా ఉండొచ్చేమో కానీ రాజకీయంగా మట్టుకు ఆయన్ని తట్టుకోవడం అంత చిన్న విషయం ఏం కాదు. షార్ట్ టైం అయింది, కొద్దిగా గొప్ప ఇబ్బందులు కొన్ని ఉన్నాయి చెప్పుకోలేని. అతను జీరో పాలిటిక్స్ తో ఎంట్రీ అయ్యారు. అది ఈ కాలంలో కొద్ది ఇబ్బందికరం.
ఇంకా అని అనేక మందిని ఆయన అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, ఇంకా చేయగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని అనేక పెద్ద పదవుల్లో చూడాలని కాంక్ష ఉందనండి నాకు. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. అట్లాగే సార్, థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక పెద్ద ఆయన మాట్లాడిన మాటలు. అవునండి, నిజంగా చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇప్పుడు వరకు జనాలు ఆలోచన ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ అంటే యూత్లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఇలాంటి మనం ఎక్కువ వింటూ వచ్చాం. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే నిజంగా ఇంకా దిస్ ఈస్ ద రియాలిటీ అండి. సో ఇప్పుడు యూతే కాదు, పెద్దలు కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్నారు అంటే దిస్ ఈస్ జస్ట్ లైక్ ఐ మీన్ ఇది ట్రెమెండస్ చేంజ్ అండి ఇది. సో ఇంతకు మించి ఇంకంతకన్నా ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి ఏముంటాయి. డెఫినెట్లీ మేము ఆయన్ని చాలా ఉన్నత పదవిలో చూస్తాము, డెఫినెట్గా ఆయన ఉంటారు. మా ఉడతా భక్తిగా మేము ఏం చేయాలో ఎప్పుడు ఏది ఆశించకుండా ఆయనకి ఎలా చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే ఆయనకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగానే మేము ఎదుర్కెళ్ళడం జరుగుతుందండి. ఓకే, శ్రీకాంత్ గారు, మీ నేటివ్ ఎక్కడండి? నాది ఏలూరు అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? అంటే ఈస్ట్ టు వెస్టే కేంద్రీకృతం అయిందిరా మీరు అందులోనే? ఇప్పుడు మాది ఏలూరు జిల్లా అండి. ఇప్పుడు ఈ దీంట్లో అది తెలుగుదేశానికి వెళ్ళింది. డెఫినెట్లీ అక్కడ తెలుగుదేశం, జన సైనికులు, బీజేపీ మొత్తం ముగ్గురు కూడా చాలా అన్యూన్యంగా ఎదరికెళ్తున్నట్టు నాకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందుతుంది. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేనే కాదు, ఇక్కడ యాక్చువల్గా బే ఏరియాలో ఉన్న జన సైనికులు, లేదంటే యూఎస్లో ఉన్న జన సైనికులు కూడా వాళ్ళు వారాంతరం ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీస్కి వాళ్ళు ఫోన్ చేయటం, అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పటి నుంచే కాదు సార్, ఈ ఎలక్షన్స్ ముందు నుంచి కదా, దీని ముందు కూడా ప్రజల్ని ఎలాగా మనం అక్కడున్న కన్సర్న్స్ని ఎలాగా అడ్రస్ చేయాలి అనేది జన సైనికులు, అక్కడున్న లోకల్ జన సైనికులతో మాట్లాడడం, జూమ్ కాల్లో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వటం, ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మేము అలాగే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది కనుక ఈ ఏలూరులో కూడా మా కాన్స్టిట్యున్సీలో కూడా అది చాలా పాజిటివ్గా ఉంది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద విన్నింగ్ సీట్ అండి అది. ఓకే, నంద్యాల నుంచి మరొక కాలర్ ఉన్నారండి, వెంకటరాముడు గారు. వెంకటరాముడు గారు, నమస్తే సార్. నమస్తే సార్, ఉమర్ సార్ గారు. నమస్తే అండి. ఎక్కడ అందరికీ నమస్కారం అండి. నాకు 55 ఏళ్ళ వయసు. ఏం లేదు సార్, పాట ఇప్పుడు ప్లే చేశారు. హలో, చెప్పండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు పాట ప్లే చేశారు. ఆ పాట నా ఒళ్ళే పులకరించిపోతుంది, అంత అద్భుతంగా రాశారు సార్ పాట. అది అతను మీరు రాసిన ప్రతి అక్షరం ఆయనకు సూటబుల్. మీరు పాడిన పాట అక్షర రూపంలో ప్రతి మాట ఆయనకు సూటబుల్. అది పక్కా, అది 100%. ఏం కవి కట్టినారు సార్ పాట, అది అద్భుతంగా ఉంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు రాజకీయాలకు రావడము ఆ భగవంతుడు చేసిన దయ. అది అటువంటి నాయకుడు కావాలి ఆంధ్రప్రదేశ్ కు. అంతటి నిస్వార్థపరుడు. కానీ కొన్ని కుక్కలు ఉంటాయి, మరుగుతుంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఆయన గురించి ఎన్నెన్నో మాట్లాడతారు, కానీ అది సత్యం కాదు. నేను ఆయన ఎక్కువ అభిమానించేది, నేను మా ఇంట్లో వాళ్ళు మొత్తం, నా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం. కానీ ఆయన ఏం పెట్టలేదు, నాకు ఏమి ఇచ్చినది ఏం లేదు. కానీ ఆయన వాయిస్, ఆయన మాట తీరు, ఆయన నడక ఆ విధంగా రాజకీయాల్లో ఉండాలంటే అది 10 సంవత్సరాలు కష్టపడి జనాన్ని పోగేసుకున్నాడంటే అది ఆయనకున్న నైజం. ఓకే, వాస్తవం సార్. పాట అయితే నాకైతే ఇప్పుడు విన్నాను పాట, అది అద్భుతమైన పాట సార్. వెంకటరాముడు గారు, ఇప్పుడు ఆ పాట రాసిన ఆయన రవి గారిని, ఆయన లైవ్ లోనే ఉన్నారు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడండి. చెప్తా సార్. రవి గారు. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. ఏం రాశారు సార్, అటువంటివి ఇంకా రాయాలి సార్. ఆయన మీద ఎన్ని రాసినా కూడా, ఎన్ని పాటలు రాసినా కూడా తక్కువే. అటువంటి వ్యక్తిని మనం ప్రజల్లోకి తెలియపరచాలా, జనాలకి ఇంకా పోవాలి సార్, ఇంకా పోవాలి. అది ఆయన తగ్గి 21 తీసుకున్నాడని కోడే కూర్చుంది రాష్ట్రం వల్ల. కానీ అది కాదు, ఆయన నైజమేది రాష్ట్రం బాగుపరచాలా, జనం బాగుండాలా. నేను ఏమైనా బాధలేదు కానీ రాష్ట్రం బాగుండాలా, జనాలు బాగుండాలా, ప్రజలు బాగుండాలా. అది ఆయన నైజం. ఆయన పుట్టి ఏ నక్షత్రాన్ని ఆయన జన్మించినాడు కానీ ఆ భగవంతుడి వల్ల అటువంటి వ్యక్తి రాజకీయాలకు రావడం మాత్రం నాయకుడిగా అంత ఇష్టం.
థ్యాంక్ యూ సార్. మంచి పాట Okay. రాసి ఇంకా మంచి పాట రాసి ఆయన ఇంకా వచ్చాక వెంకటరాములు గారు, నంద్యాల అటువైపు ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే పొత్తు పార్టీలకో? మీ ఏరియా రాయలసీమ బిడ్డలు కదా మీరంతా? రాయలసీమ పిల్లలే సార్ మేము. ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు కదా సార్, ఇక్కడ వాళ్ళు ఎట్టుంటారంటే ఫ్యాక్షన్ లీడర్లు సార్. మేము బయటకు వచ్చి ఎవరే ఇటు జనసేన నాయకుడు అంటారా, ఇటు పవన్ కళ్యాణ్ మంచి అంటారా అంటారు. టార్చరు ఆ ముసుగులు ఉన్నది సార్. కానీ మేము వేసేది ఓటు రూపంలో మాత్రం కంపల్సరీ తెలియపడతాం. ఇది పక్క. అటువంటి వాళ్ళు నాకు తెచ్చిన వాళ్ళు కనీసం అంటే 70% ఉన్నారు. ఏమంటే ఇక్కడ ఇల్లు అక్కడ వాళ్ళు, ఇక్కడ ఇల్లు అక్కడ వాళ్ళు. ఎంత రెడ్డి సామాజిక వర్గమే. అందుకు భయం అనేది ఇంకా పోలేదు సార్. ఆ భయం అనేది పోతే, అందుకే ఆయన అసెంబ్లీలోకి వస్తే మాట్లాడితే మిగతా వాళ్ళు కనపడతాం అనమాట ఆ వాయిస్. అందుకు కాబట్టి భగవంత్ దేవాలయం పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలిచారా, గెలిచి తీరుతాడు, గ్యారెంటీ. ఓకే, మాకెళ్ళైతే ఉంది సార్. కానీ గడ్డకు రాలేక నలుగుతున్నాం అంతే. రైట్ అండి. అదే సార్ ఉన్న విషయం. చెప్తాను నేను ఉన్న ఇక్కడ జరిగే ప్రాసెస్. ఓకే వెంకటరాములు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం సార్. ఓకే సార్. ఓకే రవి, అభిమానులు విలువ పొగట్టులతో ముంచేసేస్తున్నారు రవిని. హ్యాపీయా? ఇక్కడ ఒకటి మీరు గమనించారా సార్? ఇక్కడ ఒకటి గమనించారా? అది దానికన్నా హ్యాపీ పాట రాసినందుకు కాదు సార్, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అభిమానం చూస్తున్నారు, దానికి హ్యాపీగా ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు కూడా వయసులో పెద్దవాళ్ళు, అంటే 60 దగ్గర, ఒక 50 years 55 years, ఒక 65 years. అంటే భవిష్యత్తు బాగుండాలని చెప్పి యువతారాజు పడుతున్నారు. గడిచిన లాంటి చీకటి రాజ్యాలు మళ్ళీ రాకూడదని చెప్పి ఇలా పెద్దలు కూడా ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కోరుకుంటున్నారు. మహిళలు కూడా, మహిళల ఆదరణ కూడా ఆయనకి ఎలాగో ఉంది కనుక అందరూ సమష్టిగా కోరుకుంటున్నారు. గత రిజల్ట్ చూపించారంటే గతంలో ఎన్నో ఎలాంటి రాజకీయాలు చేసే కొంచెం అనదొక్కారనేదే మాకు కూడా ఒపీనియన్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే అనుభవించారు, లైఫ్ని అనిపించిన తర్వాత చివరి దశలో కూడా మేము ఇలాంటి లైఫ్ని అందించి ఇలాంటి లైఫ్ నా బిడ్డలు కొద్దిగా ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుతున్న పెద్దలు నాకు అర్థమైంది. వాళ్ళ పాట కన్నా ఆ పాట అంటే పవన్ కళ్యాణ్ గారు పదం మాట్లాడి డైలాగ్ మాట్లాడినా సరే అది అద్భుతంగానే ఉంటుంది సార్. పాటల గొప్పతనం కాదు. ఆ పూలప్పుడు మల్లెపూల దండ, ఖాళీగా ఉన్న మల్లెపూల దండ ఒక మహానుభావుడు మెళ్ళని వేస్తే దానికి అందం వస్తుంది. మల్లెపూల దండే అది ఎప్పటికైనా, అది వాసన వరకే వస్తుంది. కానీ దాని అద్భుతం ఎప్పుడు తెలుస్తుంది, దాని దండ ఏమంటే ఎదుటివాడి అది ఒక దేవుడి మెళ్ళలోనో లేకపోతే ఒక మహానుభావుడి మెళ్ళలో పడి దానికి అందం వస్తుంది. మా పాట కూడా మల్లెపూలు అంటే పాట ఇది అంతే. కానీ ఇంతమంది ఆదరిస్తున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ పాటను ప్రేమించట్లేదు, పాటలు అయిన పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ పాట రాసినా అది అక్కడికి వెళ్ళిపోతుంది సార్. వీళ్ళు నాకు కనిపించిన ఆతృతను చూశారు సార్. ఎలాంటి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట వినాలి అనేది ఒక కోరికను చూసారా? యువతకున్న కదా అంటే అనుభవించారు లైఫ్ లో ఎన్నో చీకటి రోజులు గమనించి చూశారు, అంధకారంలో ఆంధ్రప్రదేశ్ చూశారు. ఎన్నిక చూసి కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఈ తరం కోరుకుంటుంది, గడిచిన తరం కోరుకుంటుంది, భవిష్యత్ తరం కూడా కోరుకుంటుంది సార్. కనుక అది మాకు హ్యాపీగా ఉందండి ఇప్పుడు. ఇంకా అది సార్. ఇంకా పాట అంటారా? ఇంకొక ఆయన అన్నారు ఇంకా ఇలాంటి రావాలి, ఇంకా ఇలాంటి పాటలు 2 పాటలు రెడీగానే ఉన్నాయి. ఓకే, ఒక వారం ఒక్కొక్కటి బిఫోర్ ఎలక్షనేనా? బిఫోర్ ఎలక్షనే సార్. ఎవ్రీ వీక్ ఒకటి అనేది మా టార్గెట్. యాక్చువల్ సాంగ్ అయిపోయింది, ఇంకొక సాంగ్ సింగర్ కొరత ఉంది. యాక్చువల్ గా సింగర్ సెట్ అవ్వట్లేదు దానికి. అంటే ఇప్పుడు పవర్ఫుల్ సాంగ్ చూసారు కదా సార్, ఇంకోటి ఎమోషనల్ సాంగ్ వస్తుంది కొద్దిగా ఏడిపించడానికి. అంటే అందులో కూడా కొన్ని వాస్తవాలే తీసుకున్నాం. లైన్స్ బాగా హార్ట్ టచ్ అయ్యి లైన్స్ ఉన్నాయి. కొంతమందిని తిడుతూ కూడా అంటే మనల్ని మనం చేసిన తప్పుల్లో కూడా కొద్దిగా వేలు చూపిస్తూ కూడా పవన్ కళ్యాణ్ అనుభవించాల్సింది. అది కూడా రవి, వేరే ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ ఒక కాలర్ ఉన్నారు, ఆ కాలర్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు. హలో సార్, మాట్లాడండి శ్రీనివాస్ గారు. పాట విన్నారా? పాట బాగుంది సార్, పవన్ పైన పాడిన పాట. ఎంత బాగుంది? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? ఏం చేస్తుంటారండి శ్రీనివాస్ గారు మీరు? వ్యవసాయం సార్. వ్యవసాయమేనా? ఎలా ఉంది కర్నూలులో? పొత్తు పార్టీలా జగన్మోహన్ రెడ్డి గారు? మా జయనాగేశ్వర రెడ్డి సార్, టీడీపీ సార్. బాగుంది సార్, ఖచ్చితంగా గెలుస్తారు సార్. ఓకే రైట్. జగదీష్ గారు, ఇంకా ఏమైనా ఉన్నాయా మీరు స్పాన్సర్ చేసి ఏవైనా ఇంకా కొత్త ఆలోచనలు ఎన్నికలకి ఏమైనా ఉన్నాయా ఆఫర్లు? ఉన్నాయండి, డెఫినెట్ గా అండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇనిషియేటివ్స్ చేస్తున్నామండి. ఒకటేమో
లోకల్ క్యాడర్ ఇంప్రూవ్మెంట్ అని ఎంపవర్మెంట్ అని చేస్తున్నామండి. సో ఏంటంటే అక్కడ లోకల్ మేము యాజ్ ఎన్ఆర్ఐస్ మాకున్న నాలెడ్జ్ బట్టి మేము ఫాలో అయ్యే ట్రెండ్స్ బట్టి అంటే లోకల్ అంతా చూసాం మనకి అట్లీస్ట్ కొంచెం తెలుస్తుంది, అంటే ఎక్స్పోజర్ అది బాగుంటుంది. సో వీ వాంట్ టు ఎంపవర్ ద లోకల్ క్యాడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు అప్రోచ్ ద ఓటర్స్ ఆర్ హౌ టు టాక్ టు పీపుల్, వాట్ ఆర్ ద ఇష్యూస్ యూ వాంట్ టాక్ అబౌట్. అదే కాకుండా మన మీద వస్తున్న క్వశ్చన్స్ ని ఎలాగ ఆన్సర్ చేయాలి, హౌ టు రీక్వశ్చన్, ఇవన్నీ కూడా మేము అదొక ప్రోగ్రామ్ వర్క్ చేస్తున్నామండి. సెకండ్ ది సోషల్ మీడియా కూడా ఇంప్రూవ్ చేద్దామని ఒక పైలట్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామండి. సో అది చెప్తాం మీకు వన్స్ ద పైలట్ సక్సెస్ అయితే మేము చెప్తాం. శ్రీకాంత్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ సార్. సో ఈ సాంగ్ ఆంతర్యం బేసికల్గా మా ఉద్దేశం కూడా ఏంటంటే అండి, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్టు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10 సంవత్సరాలు చాలా కష్టపడి పార్టీ నిలబెట్టారు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోకుండా లేదంటే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికి ఏ రకంగా వెళ్ళాలి అనేది ఆలోచించి ఈ రూపంలో మేము ముందుకు తీసుకొచ్చామండి. సో ఈ పాట రూపంలో అయితే రవి గారు ఆ చరణాలు అవన్నీ చాలా బాగా కుదిరాయి. సో దానివల్ల ఈ రియాలిటీని మేము మళ్ళీ ఒకసారి ప్రజలకి గుర్తు చేసి ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడ్డారు, ఇది రియాలిటీ అని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మేము చేసినాయండి ఇలాంటి ప్రోగ్రామ్స్. ఇంకా మేము ప్లాన్ చేస్తాం. మరొక 2 సాంగ్స్ కూడా ఉన్నాయట ఆయన రాతల పొదలో, అమ్ముల పొద అంటారు కదా, ఆయన రాతల పొదలో. అది వేరే. రైట్. మరొక కాల్ ఉన్నారండి, రంగనాథ్ గారు హైదరాబాద్ నుంచి. రంగనాథ్ గారు సార్ నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి, చెప్పండి. పాట మాత్రం సూపర్ అండి. ఐ వాంట్ టు రిక్వెస్ట్ వన్ థింగ్ అండి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఎవ్రీబడి షుడ్ బి టేకెన్ టు టాస్క్ అండి. ఓకే. ఈ మన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఎవరికి హక్కు లేదు. ఎలక్షన్స్ మాత్రం నీట్ గా హైదరాబాద్ నడిచినట్టు నడిస్తే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అనేది ఇంపాసిబుల్. మై రిక్వెస్ట్ ఈస్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ బికాస్ ఈజ్ ఏ సచ్ ఎ పర్సన్. గ్రీడీ మంచి కాడు, ఆయన సొంతంగా ఫిలింలో సంపాదించి ఈజ్ పుట్టింగ్ దట్ మనీ టు ది స్టేట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇది మాత్రం ఆయన మళ్ళా పార్టీస్ లో మంచి మెజారిటీతో రావాలి. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్, యూ విల్ గివ్ ఎ వండర్ఫుల్ గవర్నమెంట్ అండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్. ఓకే రైట్ సార్. రంగనాథ్ గారు తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ప్లీజ్. ఓకే అండి. బై. రైట్. మరి ప్రేక్షకులందరూ కూడా చాలా బాగుంది పాట అని చెప్పి వాళ్ళందరూ కూడా తమ జోష్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక్కసారి ఆ పాట విందాం. పీసార్ ప్లే. ప్రజల కోసం ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న, ప్రజల కోసమే జెండా పెట్టెను మన అన్న. ఉద్యమ సూర్యుడై పొడిచెను రా పవనన్న, విప్లవ వారసుడై చెలరేగెనె మన అన్న. ఉద్యమ సూర్యుడై పొడిచెను రా పవనన్న, విప్లవ వారసుడై చెలరేగెనె మన అన్న. విప్లవ వారసుడై చెలరేగెనె మన అన్న. అన్నదాతకు సంజీవయ్యను పవనన్న, అసురులు కమ్మిన ఆడబిడ్డలకు ఆయుధమయ్యను మన అన్న. ఆపదొచ్చిన అన్నదాతకు సంజీవయ్యను పవనన్న, అసురులు కమ్మిన ఆడబిడ్డలకు ఆయుధమయ్యను మన అన్న. ఉక్కు పాదాల మక్కలు విరిచి గుంట నక్కలకు చుక్కలు చూపి ఉక్కు పోరాటము పెన చేసి విశాఖ ఉక్కికి రక్షకుడయ్యను.
పోరాటాలకి పురుడు పోసెను పవనన్న ఉద్యమానికి ఊపిరి అయ్యను మన అన్న పోరాటాలకి పురుడు పోసెను పవనన్న ఉద్యమానికే ఊపిరి అయ్యను మన అన్న జన చైతన్యాన్ని హోరెత్తించెను పవనన్న జనులందరినీ ఐక్యం చేసెను మన అన్న జన చైతన్యాన్ని హోరెత్తించెను పవనన్న జనులందరినీ ఐక్యం చేసెను మన అన్న ఆంధ్రుడి సత్తా నింగికెత్తెనే పవనన్న జనం గుండెలో నిలిచిపోయెనే మన అన్న జనం గుండెలో నిలిచిపోయెనే మన అన్న మృత్యువు కమ్మిన మత్స్యకారులకు కవచమయ్యను పవనన్న ఆపదలున్న బలహీనులకు ఆపద్బాంధువు మన అన్న మృత్యువు కమ్మిన మత్స్యకారులకు కవచమయ్యను పవనన్న ఆపదలున్న బలహీనులకు ఆపద్బాంధువు మన అన్న పాలక నాగుల కోరలు తుంచి కుట్రద్రోహుల పిలకలు తెంచి ప్రకృతి తల్లికి పిడికిలి అయ్యి కులమత భావం ఐక్యం చేసి కొండలు మింగిన అనకొండలకు పవనన్న పాండ్రు బెప్పులై గుండెలు చీల్చెను మన అన్న కొండలు మింగిన అనకొండలకు పవనన్న పాండ్రు బెప్పులై గుండెలు చీల్చెను మన అన్న సమాజదారులనేకం చేసెను పవనన్న సమైక్యానికే ఆయువు పోసెను మన అన్న సమాజదారులనేకం చేసెను పవనన్న సమైక్యానికే ఆయువు పోసెను మన అన్న ఆంధ్రుల ఆత్మ గౌరవంలో గర్వం నింపెను పవనన్న తెలుగోడంటే తెగువని చాటెను మన అన్న తెలుగోడంటే తెగువని చాటెను మన అన్న తెలుగోడంటే తెగువని చాటెను మన అన్న రైట్ రవి, మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నెక్స్ట్ సాంగ్ సార్ 1 వీక్ లో దీనికి మనకి తులసి గారు కూడా ఎన్ఆర్ఐ, ఆయన కూడా ఛాన్స్ లేక టైం లేక అందుబాటులో లేకపోయారు, ఆయన కూడా మంచి సపోర్ట్ చేశారు సార్. కిరణ్ గారు మెయిన్ దీనికి. ఇప్పుడు ఇలాగే వీరే కాకుండా మనకి ఇంకొక 2 సాంగ్స్ రెడీగా ఉన్నాయి. ఈ 2 కాకుండా ఇంకొక 2 ఎలక్షన్ లోకి వస్తాయి. మొత్తం 4 సాంగ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. వర్క్ అయితే అయిపోయింది. ఒక మ్యూజిక్ ఫినిషింగ్ వర్క్ ఉన్నాయి. 4 1 by 1 ఒకేసారి కాకుండా 1 by 1. యాక్చువల్లీ అన్ని కలిపి ఒక జోక్ బాక్స్ లాగా మొత్తం CD లాగా వదులుదాం అనుకున్నా కానీ టైం మాకు అందరి టైం సెట్ అవ్వలేదు. ఓకే, అది ఒకేసారి 5 పాటలు అంటే బాగుండేది అనేది. 2 1 వీక్ లోనే వస్తాయి. మిగతా 2 ఇంకొక 1 వీక్ గ్యాప్ తీసుకొని వదులుదామని చూస్తున్నాం. ఖచ్చితంగా అయితే వెయిట్ చేస్తుంటాం. మళ్ళీ మనం కొత్త పాటతో కలుద్దాము, వెయిట్ చేస్తుంటాం. అదే సార్, మీ సపోర్ట్ బాగా ఉండడం వల్ల కూడా ఇలాగ వస్తుంది. అప్పుడు మీరు బ్లెస్ చేశారు. ఎప్పుడు వచ్చినా ఈ సపోర్ట్ ఉంటుందని నా ఉత్తేజం.